ఫిబ్రవరి 9న కటక్లోని బరాబతి స్టేడియంలో జరిగిన ఇండియా వర్సెస్ ఇంగ్లాండ్ రెండవ ఓడి మ్యాచ్లో ఇండియా 4 వికెట్ల తేడాతో విజయం సాధించి 3 మ్యాచ్ల సిరీస్లో 2-0 తేడాతో ఇండియా సిరీస్ని కైవసం చేసుకుంది. ఇంగ్లాండ్ మొదటగా బ్యాటింగ్ చేసి 49.5 ఓవర్లలో 10 వికెట్లు కోల్పోయి 304 పరుగులు చేసింది. జో రూట్ 69 పరుగులు, బెన్ డకెట్ 65 పరుగులు చేసి ఇంగ్లాండ్కు బలమైన పునాది వేశారు. డకెట్ 56 బంతుల్లో 10 ఫోర్లతో ఫటాఫట్ స్ట్రైక్ రేటుతో ఆడాడు. లియాన్ లివింగ్స్టోన్ 32 బంతుల్లో 41 పరుగులు చేశాడు. జోస్ బట్లర్ 34 పరుగులు చేసి మంచి స్కోర్ అయితే వీరిద్దరందించారు ఇంగ్లాండ్కి. ఇండియా స్పిన్నర్లు ప్రత్యేకించి రవీంద్ర జడేజా 35 పరుగులు ఇచ్చి 3 వికెట్లు తీశాడు. ఇంగ్లాండ్ని 304 పరుగులకే పరిమితం చేయడంలో కీలక పాత్ర పోషించాడు జడేజా. ఇంగ్లాండ్ మొదట్లో బాగా ఆడింది, కానీ ఆ తర్వాత 7 వికెట్లు కేవలం 85 పరుగులకు కోల్పోయి 304 పరుగులకే పరిమితమైంది. అదేవిధంగా ఇంగ్లాండ్ టీంలో 3 రన్అట్లు అవడం వల్ల కూడా వారి స్కోర్ అయితే తగ్గించాయి. ఆ తర్వాత భారత్ 44.3 ఓవర్లలో 6 వికెట్లు మాత్రమే కోల్పోయి 308 పరుగులు చేసి గెలుపొందింది. రోహిత్ శర్మ 90 బంతుల్లో 119 పరుగులు చేసి టీం విజయంలో కీలక పాత్ర పోషించాడు. అతని ఇన్నింగ్స్ లో 12 ఫోర్లు 7 సిక్సర్లు ఉన్నాయి. ఈ సెంచరీతో అతను అంతర్జాతీయ క్రికెట్ లో 49వ సెంచరీ సాధించి రాహుల్ ద్రావిడ్ నైతే అధిగమించాడు. శుభ్మన్ గిల్ 52 బంతుల్లో 60 పరుగులు చేసి రోహిత్ శర్మతో 136 పరుగుల ఓపెనింగ్ భాగస్వామ్యం ఇండియాకు సులభమైన చేజ్ కు పునాది వేసింది. ఈ మ్యాచ్ తో గిల్ తన 15వ ఓడి అర్ధశతకం నమోదు చేశాడు. శ్రేయస్ అయ్యర్ 44 పరుగులు, అలానే అక్షర్ పటేల్ 33 పరుగులు చేసి మధ్యలో స్టెబిలిటీని అయితే కొనసాగించారు. అయితే శ్రేయస్ అయ్యర్ రన్అట్ అయ్యాడు. ఆ తర్వాత కేఎల్ రాహుల్ 10 పరుగులు, హార్దిక్ పాండ్యా 10 పరుగులు చేసి అవుట్ అయ్యారు. జడేజా మరియు అక్షర్ పటేల్ 44.3 ఓవర్లలోనే లక్ష్యాన్ని అయితే పూర్తి చేశారు. ఇక ఈ మ్యాచ్ యొక్క ప్రధాన ప్రదర్శన మరియు రికార్డుల విషయానికి వస్తే ఓడీలో క్రిస్ గేల్ 331 సిక్సర్లు కొట్టి రెండో స్థానంలో ఉంటే రోహిత్ శర్మ 338 సిక్సర్లు కొట్టి క్రిస్ గేల్ ని వెనక్కి నెట్టి రెండో స్థానంలో నిలిచాడు. టీమిండియాకు 50వసారి కెప్టెన్ గా ఆడిన రోహిత్ శర్మ ఈ మ్యాచ్ ను హైలైట్ చేసుకున్నాడు. రవీంద్ర జడేజా 3 వికెట్లతో పాటు కీలకమైన క్యాచ్లను పట్టి ఇంగ్లాండ్ ఇన్నింగ్స్ ను నియంత్రించాడు. జో రూట్ ను 5వసారి ఓడీలో అవుట్ చేసిన జడేజా ట్రెంట్ బౌల్ట్తో సమస్థాయిలో నిలిచాడు. ఇక మొదటి ఓడిని మిస్ చేసిన కోహ్లీ ఈ మ్యాచ్ లో తిరిగి వచ్చాడు, కానీ 8 బంతులు మాత్రమే ఎదుర్కొని 5 పరుగులకే అవుట్ అయ్యాడు. ఇక మూడో మ్యాచ్ ఫిబ్రవరి 12వ తేదీన జరగనుంది. ఇంగ్లాండ్ ఆఖరు ఓడి గెలిచి పరువుని కాపాడుకోవాలనుకుంటుంది. ఈ విజయం ఇండియాకు 2025 ఛాంపియన్స్ ట్రోఫీకి ముందు ఆత్మవిశ్వాసాన్ని అయితే ఇస్తుంది.